మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? దేవుడు గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో, ఆరోగ్యకరమైన ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి నడిపించి పోషించి ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి మరొక నూతనమైన దినములో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము ఆరోగ్యకరమైన ఆయన మనకిస్తున్న వాగ్దానము ఇప్పటికీ జీవము గల వాగ్దానాలనండి. ఇవన్నీ కూడా యెషయా గ్రంథంలో ఉన్న వాగ్దానాలన్నీ ఆరోగ్యకరమైన వాగ్దానాలు. బలహీనులు చదివితేనండి బలపరచబడతారండి, బలవంతులు అవుతారు. మరి అలాంటి వాగ్దానాలు మనం దినదినము క్షణక్షణం ధ్యానించుకుంటూ ఉండాలండి. ఈ వాగ్దానము యెషయా గ్రంథము 42వ అధ్యాయము 7వ వచనం. యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. మరి దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానంలో ఎంతగానో ఆదరించబడిన మాటలు ఉన్నాయండి. ఏంటంటే అవి నిన్ను పిలుస్తానని అంటున్నాడు. మరి నీ చేయి పట్టుకొని ఉంటాను, ఎప్పటికైనా నీ చేయి పట్టుకునే ఉంటాను, నిన్ను విడవను అని అంటున్నాడు, నిన్ను ఎడబాయను అని అంటున్నాడు. మరి నిన్ను కాపాడే ప్రజల కొరకు నిన్ను నిబంధనగా చేస్తానని అంటున్నాడు, వెలుగుగా ఉంచుతానని అంటున్నాడు. మరి ఇంత మంచి వాగ్దానము, ఆదరణకరమైన మాటలు ఇవన్నీ కూడా మన జీవితంలో జరగాలని మనం ప్రార్థన చేసుకుందాం. మరి మన జీవితంలో ఇవి జరగాలి అని అనుకుంటే వాక్యానుసారంగా మనం నడుచుకోవాలండి. ఆదరణకరమైన వాగ్దానాలు మనసులో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటే మరి ఈ వాగ్దానాలన్నీ కూడా మన జీవితంలో జరుగుతాయండి. అంతేకాదండి, ఆజ్ఞలు మీరకూడదు. మనం ఎప్పుడు కూడా ఆజ్ఞానుసారమే పాపం. ఆజ్ఞలు మీరకుండా ఆజ్ఞానుసారంగా మనం నడుచుకుంటే మరి మన కుటుంబంలో మన బిడ్డల ఈ వాగ్దానాలు కాపాడుకుంటూ వస్తాయండి. ఆ వాగ్దానాలు ఎప్పుడు కూడా క్షణం అనుక్షణం ధ్యానించుకుంటూ ఉండాలి. నువ్వు ఏ పనిలో ఉన్నా, మరి ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా, మరి వాగ్దానం చదువుకుంటూ ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినమంతా నీకు ఎంతగానో ప్రశాంతత అనేది దేవుడు నీకు ఇస్తాడండి. అంతే కదండి, మరి వాగ్దానం ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదండి, ధ్యానిస్తూ చదువుకుంటూ ఉండాలి. అలాగా ఉండాలని మనందరము ఈ దినమంతా కోరుకుందాము. ఈ వాగ్దానంలో ప్రతి మాట కూడా మన జీవితంలో జరగాలని మనం కోరుకుందామండి. మరి ఈ వాగ్దానము ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలా చేయడం వల్ల దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోగలమండి. ఈ దినమంతా ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్పు కలగాలని కోరుకుంటూ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.